న్యూస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర జార్ఖండ్లో పోలింగ్ ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్ర ఫలితంపైనే దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొంది. అక్కడ మహాయుతి మహావికాస్ అఘాడీ మధ్య పోరు నెలకొంది. బీజేపీ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని మహాయుతి నేతలు ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లారు. వాళ్లను దెబ్బ కొట్టాలని అఘాడీ నేతలు తలపడ్డారు. జార్ఖండ్లోనూ రెండు కూటముల మధ్య పోటీ ఉంది. అధికారంలోకి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ కలిసి మహాగఠబంధన్ ఏర్పాటు చేసుకున్నాయి. ఇక బీజేపీ, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ, జేడీయూ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ కలిసి ఎన్డీఏ కూటమిగా తలపడ్డాయి. మోడీ నాయకత్వంలో బీజేపీ జైత్రయాత్ర కొనసాగిస్తుందని, అదే ట్రెండ్ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లోనూ కనిపిస్తుందని కాషాయం దళం భావిస్తుంది. అయితే ప్రజల్లో మోడీ పరపతి తగ్గుతుందని, ఆ ట్రెండ్ ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నేతలు చెబుతున్నారు. ఇక మహారాష్ట్ర టు జార్ఖండ్ లో పోలింగ్ అయితే ముగిసింది. ఇక ఓటర్ల తీర్పు కోసం ఇప్పటికీ అందరం ఎదురు చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఈవీఎంల ద్వారా కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఓటు కూడా నమోదు చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి శివ? రైట్ రత్న, జార్ఖండ్ అలాగే మహారాష్ట్రకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే 5 గంటల వరకు జార్ఖండ్లో మాత్రమే ఎన్నికల పోలింగ్. రెండవ విడతలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1,23,00,000 మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా జార్ఖండ్లో 61.47, అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ప్రకారం ఇంకా 5 గంటలకు సంబంధించి ఇంకా అధికారికంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ను విడుదల చేయాల్సి ఉంది. కానీ 3 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ప్రకారం చూసుకుంటే 61.47% మాత్రమే 3 గంటల వరకు నమోదైంది. ఇంకా అధికారిక గణాంకాల ప్రకారం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఇంకా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇక 5 గంటల వరకు ఉన్న ఓటర్లందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఇక రాత్రికి మొత్తం కంప్లీట్గా ఎంత ఓటింగ్ శాతం నమోదైంది జార్ఖండ్లో అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే ఒకే విడతలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు మహారాష్ట్రలో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరగబోతోంది. అయితే 3 గంటల వరకు కూడా ఇక్కడ పోలింగ్ శాతం సరళి ఒకసారి చూసుకుంటే కనుక అంటే అత్యల్పంగా అంటే 45% మాత్రమే 3 గంటల వరకు పోలింగ్ శాతం నమోదైంది. 45.53% మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. ఇక 5 గంటల వరకు సంబంధించి నమోదైన ఓటింగ్ శాతం ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయాల్సి ఉంటుంది. మొత్తం 9,70,00,000 మంది ఓటర్లు ఈ 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారి కాన్స్టిట్యున్సీలు అలాగే వారి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఫైనల్గా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఎంత శాతం నమోదైంది అనేది కూడా 5 గంటలకు సంబంధించి అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఇంకా విడుదల చేయలేదు. అయితే దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అధికారికంగా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరికి వారి ఇటు కూటమికి సంబంధించి మహారాష్ట్రలో చూస్తే మహాయుతి అలాగే మహావికాస్ అఘాడీ, అంటే ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన బీజేపీ అలాగే శివసేన, షిండే, ఎన్సీపీ, శరద్, అజిత్ పవార్ వీరు సపరేట్గా ఒక మహాయుతి కింద ఏర్పడ్డారు. తర్వాత మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వీరు మహావికాస్ అఘాడీ కింద వారు ఒక కూటమిగా ఏర్పడ్డారు. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తామంటూ ఇటు జార్ఖండ్లోనూ మహారాష్ట్రలో కూడా మేమే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ అయితే ధీమా వ్యక్తం చేసింది. లేదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, జార్ఖండ్లో జేఎంఎం హేమంత్ సోరెన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇటు మహారాష్ట్రలో మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా మహావికాస్ అఘాడీ చెప్తుంది. కానీ
ఫైనల్గా చూసుకుంటే ఇంకా 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. 6 గంటలతో మహారాష్ట్రలో కూడా ఎన్నికల పోలింగ్ ముగుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో మహారాష్ట్రలో కూడా 5 గంటలకే పోలింగ్ ముగిసింది. ఇక 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వారి అభిప్రాయాలను కూడా వారి సర్వే ఫలితాలను కూడా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఇక 23వ తేదీన 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే జార్ఖండ్లో ఆల్రెడీ 11వ తేదీన మొదటి విడత 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ ఆల్రెడీ ముగిసింది. ఇక 2 విడత ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 5 గంటలకు 38 నియోజకవర్గాలు కూడా అంటే మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ మొత్తం కూడా ఈ రోజుతో ముగుస్తుంది. 23వ తేదీన అంటే శనివారం ఉదయం 8 గంటల నుంచి ఈ పోలింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత రెగ్యులర్గా ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటర్లకు సంబంధించి కూడా ఫలితాలను 23వ తేదీన జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర సంబంధించి ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. ఇటు మహావికాస్ అఘాడి మహారాష్ట్రలో అలాగే మహాయుతి ఈ 2 పార్టీలు కూడా మేమే విజయం సాధిస్తామంటూ కూడా వారి లెక్కలేస్తుంటున్నారు. వారు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు జార్ఖండ్లో కూడా ఈసారి మేమే విజయం సాధిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే జార్ఖండ్లో జేఎంఎం సంబంధించి మాజీ సీఎం అంటే జార్ఖండ్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళిన సందర్భంలో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య కొంత వివాదం నెలకొన్న నేపథ్యంలో జేఎంఎం పార్టీని వీడి ఇటు ఎన్డీఏ అంటే బీజేపీలోకి వెళ్లారు. అది కొంత జేఎంఎంకు మైనస్గా మారే అవకాశం కనిపిస్తుందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా 6 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అవి ఎగ్జాక్ట్ పోల్స్గా ఉంటాయా లేదా తారుమారు అవుతాయి. గతంలో ఏదైతే హర్యానాలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవి ఎగ్జాక్ట్ పోల్స్ కాలేదు, అవి కొంత తారుమారయ్యాయి. ఇదే విధంగా ఇప్పుడు కూడా కొంచెం సర్వే సంస్థలు కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో 6 గంటలకు అనౌన్స్ చేస్తారో ఆ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా లేదా, ఆయా పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు వారి వాదన ఏ విధంగా ఉంటుందని కూడా మనం చూడాల్సింది. 6 గంటలకు మహారాష్ట్రలో కూడా 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగుస్తుంది. 6 గంటల తర్వాత ఎవరికి వారు ఈ సర్వే సంస్థలు ప్రెస్ మీట్స్ నిర్వహిస్తాయి. వారి ఎగ్జాక్ట్ పోల్స్ అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రజెంట్ అనౌన్స్ చేస్తారు. తర్వాత ఎగ్జాక్ట్ పోల్స్ అనేది మనకు 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే ఫలితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇటు ప్రధాన జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ 2 కూడా వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహారాష్ట్రలోను ఇటు జార్ఖండ్లోను వారితో ఎవరైతే కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలు పోటీ చేశారో మేమే గెలుస్తాం, అధికారంలోకి 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠం మేమే కైవసం చేసుకుంటామంటూ వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ.